హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టుడే అవర్ టాపిక్ ఈస్ మనం ఆంగ్లేయుల యొక్క విద్యా విధానాల గురించి తెలుసుకుందామండి. ప్రీవియస్ క్లాసెస్లో మనము సివిల్ సర్వీసుల పైన నియమించిన కమిషన్స్ అండ్ అంతేకాకుండా ఐరోపా వర్తకుల రాక గురించి, బెంగాల్ ఆక్రమణల గురించి మనం తెలుసుకున్నామండి. బ్రిటిష్ వారి యొక్క ఆక్రమణల గురించి తెలుసుకున్నాము. అండ్ ఈరోజు మనము ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన విద్యా విధానం గురించి తెలుసుకుందాము. అయితే 1757 నుంచి 1813 వరకు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనే చెప్పవచ్చు. ఎందుకు విద్యను నిర్లక్ష్యం చేసిందంటే ప్రతి ఒక్కరూ చదువుకున్న వారై ఉండి ప్రతిభావంతులు అయి ఉంటే వారిని కూడా మనం ప్రశ్నిస్తాం కదా, ఎందుకు మాకు అన్యాయం చేస్తారని. ఎప్పుడైనా ఎవరైనా అందుకనే వారు మన చదువు మీదనే ఎక్కువ దెబ్బతీస్తారండి. ఎందుకంటే అందరూ చైతన్యవంతులు అయినప్పుడు అందరినీ ప్రశ్నించుకుంటారు. అందుకనే ఈ విధంగా వారు ఈస్ట్ ఇండియా వారు మన విద్య పైన ఇలా బాగా పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చెప్పవచ్చును. అంతేకాకుండా కానీ వారి పరిపాలన అవసరాల కోసం మాత్రం 1757 నుంచి 1813 మధ్యకాలంలో మూడు విద్యా సంస్థలను స్థాపించారు. అవేంటిదంటే ఒకటి కలకత్తా మదరసా, ఇది 1781లో దీనిని వారన్ హేస్ట్ స్థాపించాడండి. నెక్స్ట్ వారణాసి సంస్కృత కళాశాల, దీనిని 1791లో జొనాథన్ డంకన్ స్థాపించాడు. నెక్స్ట్ ఫోర్ట్ విలియం కాలేజ్, దీనిని 1800లో లార్డ్ వెల్లెస్లీ సివిల్ సర్వెంట్స్కి శిక్షణ ఇవ్వడానికి స్థాపించాడండి. ఈ విధంగా వీరు మూడు విద్యా సంస్థలను స్థాపించారండి. ఎవరు అంటే ఆంగ్లేయులు, బ్రిటిష్ వారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. 1813లో చార్టర్ చట్టం భారతదేశంలో విద్య పైన సంవత్సరానికి ₹1,00,000 కేటాయించాలని నిర్దేశించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ తప్పనిసరిగా విద్యా కార్యక్రమాలను చేపట్టాల్సి వచ్చింది. అయితే 1813 నుంచి 1835 వరకు బడ్జెట్లో సంవత్సరానికి ₹1,00,000 చొప్పున కేటాయింపులు చేయాలని పెట్టింది. కానీ వాటిని ఖర్చు చేయలేదన్నమాట. విద్య పైన కేటాయించిన బడ్జెట్ను ఏ విద్యా విధానం పైన ఖర్చు పెట్టాలనేది రెండు వాదనలు వినిపించాయండి. అదొకటి ఏంటిదంటే ఓరియంటలిస్ట్ వాదము, రెండు ఆంగ్లసిస్ట్ వాదం అండి. అయితే ఆంగ్లేయులు విద్య పైన కొన్ని కమిటీలను నియమించారండి. ఆ కమిటీల గురించి ఏంటియో తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, ఈ కమిటీలు అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఏ విధంగా స్థాపించారు అంటే అవి ఎప్పుడు దేని మీద ప్రవేశపెట్టారు, ఆ కమిటీని దేని గురించి అనేది, అది ఎవరు ప్రవేశపెట్టారు అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చి వుడ్స్ డిస్పాచ్ అండి. ఇది విద్య పైన ఆనాటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అధ్యక్షుడైన చార్లెస్ వుడ్ లండన్ నుండి పంపించిన నివేదిక అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రెండ్స్, మనం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ గురించి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ గురించి తెలుసుకున్నాము ప్రీవియస్ క్లాసెస్లో. వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్తున్నానండి. షార్ట్ నోట్స్ మీకు ప్రిపేర్ చేసి మీ ప్రిపరేషన్లో ఇది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు చాలా సులువుగా నేను ప్రిపేర్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే వుడ్స్ డిస్పాచ్ అనేది 1854లో ఎవరు ప్రవేశపెట్టారంటే ఎవరు నియమించారంటే అప్పటి గవర్నర్ ఎవరంటే డల్హౌసీ అండి. డల్హౌసీ పీరియడ్లో. అయితే ఈ విద్య యొక్క సిఫార్సులు ఏంటి అంటే ప్రాథమిక విద్య, మహిళా విద్య, వృత్తి విద్య, శాస్త్రీయ విద్యను ప్రోత్సహించాలనేది. అండ్ అంతేకాకుండా ఉన్నత విద్యను ఆంగ్ల భాషలోను మరియు ప్రాథమిక విద్యను మాతృభాషలోను బోధించాలని. అయితే ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి వారికి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్లను ఇవ్వాలని, భారతదేశంలో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని ఈ కమిటీ యొక్క సిఫారసులు అండి. ఈ కమిటీ సిఫారసులు ఏంటివంటే ముఖ్యంగా మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నా, ప్రాథమిక విద్య, మహిళా విద్య, వృత్తి విద్య, శాస్త్రీయ విద్యను ప్రోత్సహించాలండి ముఖ్యంగా. నెక్స్ట్ ఆంగ్ల భాషలోను మరియు ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించాలి. ఎప్పుడైనా ప్రాథమిక విద్య అనేది మన మాతృభాషలో ఉంటే ఏంటంటే మనకు కన్వీనియంట్గా ఉంటుంది. మనం రోజు అదే మాట్లాడతాం కాబట్టి మనకు కన్వీనియంట్గా లాంగ్వేజ్ ఉంటుంది. కాబట్టి ప్రాథమిక విద్యను అనేది మాతృభాషలోను, ఉన్నత విద్యను ఆంగ్ల భాషలోను బోధించాలనేది. అండ్ అంతేకాకుండా ఇంకోటి ఏంటి, భారతదేశంలో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని. అయితే ఈ నివేదిక పైన తీసుకున్న చర్యలు ఏంటియో తెలుసుకుందాం. ఒక నివేదికనైతే వచ్చింది కదండి, అదే వుడ్స్ డిస్పాచ్ 1854. గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డల్హౌసీ. అయితే 1855లో అన్ని రాష్ట్రాల్లో విద్యాశాఖను ప్రారంభించారు. 1857లో 3 విశ్వవిద్యాలయాలను స్థాపించారు. అవి కలకత్తా విశ్వవిద్యాలయం, బొంబాయి విశ్వవిద్యాలయం, మద్రాస్ విశ్వవిద్యాలయం అన్నమాట. ఈ విధంగా ఈ నివేదికను ఏమంటారంటే మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని పిలుస్తారండి. మ్యాగ్నా కార్టా అంటే ఏంటంటే ఏదైనా ఒక గొప్ప మార్పు జరగటాన్ని మ్యాగ్నా కార్టా అని అంటారండి. మనం ఇంతకుముందు కూడా మ్యాగ్నా కార్టా గురించి చెప్పుకున్నాము. ఫ్రెండ్స్, ఈ విధంగా వుడ్స్ డిస్పాచ్ సంవత్సరము, ఆ యొక్క గవర్నర్ దాని యొక్క సిఫార్సులు ఏంటివనేవి గుర్తుంచుకోవాలండి.
నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిషన్ అండి. ఇది 1882 లార్డ్ రిప్పన్ ఉన్నత విద్యను ప్రైవేటీకరించాలని, ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలకు అప్పగించాలని అని దీని యొక్క సిఫార్సు అండి. నెక్స్ట్ థామస్ ర్యాలీ కమిషన్ 1902 లార్డ్ కర్జన్ ఉన్నత విద్య పైన సంవత్సరానికి 5 లక్షలు ఖర్చు చేయాలని, విశ్వవిద్యాలయాల్లో భోజన వసతులతో కూడిన విద్యను అందించాలనేది. నెక్స్ట్ సాడ్లర్ కమిషన్ అనేది 1917 to 1919 అండి. ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. లార్డ్ చెమ్స్ఫర్డ్ అండి గవర్నర్. విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తినివ్వాలి, 3 సంవత్సరాల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాలి, ఉన్నత విద్యకు సంబంధించిన పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయాలండి. ఈ విద్య పైన ఉన్నటువంటి కమిషన్స్ కమిటీలు అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే హార్తోగ్ కమిటీ, వెరీ ఇంపార్టెంట్. 1929 లార్డ్ ఇర్విన్ అండి. ఇదేంటంటే నిర్బంధ విద్యను చేపట్టకూడదు, ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి, ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలను నియంత్రించాలి, ప్రతిభ కనపరచని విద్యార్థులను వృత్తి విద్యల వైపుకు మళ్లించాలనేది హార్తోగ్ కమిటీ యొక్క సిఫార్సులండి. నెక్స్ట్ సార్జెంట్ ప్లాన్ 1944 లార్డ్ వేవెల్ 3 ఏళ్ల వయసులో ఉన్న బాలబాలికలందరికీ పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి, ఉపాధ్యాయ శిక్షణ కళాశాలను ప్రారంభించాలి, వయోజన విద్యను అనేది ఈ కమిటీ యొక్క సిఫారసులండి. నెక్స్ట్ జాకిర్ హుసేన్ కమిటీ, దీని ఆంగ్లేయులకు సంబంధం లేదండి ఇది. అయితే 1937 సంవత్సరంలో ఇది జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నియమించిందనమాట. ఈ కమిటీ నివేదికను వార్ధా విద్యా ప్రణాళిక అని కూడా అంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో గాంధేయ విద్యా విధానాన్ని పొందుపరిచారు. ఇందులోని టాపిక్స్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. గ్రామీణ పేదలకు వృత్తి విద్యను మరియు పట్టణ ధనికులకు సాధారణ విద్యను అందించాలి, మాతృభాషల్లో విద్యాబోధన కొనసాగించాలి, హిందీని 2వ తరగతిలో, ఇంగ్లీష్ను 8వ తరగతిలో ప్రవేశపెట్టాలి, అనియత విద్యా విధానాన్ని ప్రోత్సహించాలి. నెక్స్ట్ తొలి 7 ఏళ్ల విద్యను అందరికీ ఉచితంగా మరియు నిర్బంధంగా ఇవ్వాలని ఈ విధంగా విద్య పైన ఈ కమిటీలు నియమించడం జరిగింది. వాటి యొక్క సిఫార్సులు ఇప్పుడు మనం తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క కమిటీ ఇంపార్టెంట్ అండి, ఇయర్ దాని యొక్క సిఫార్సులు అనేవి. నెక్స్ట్ ఆంగ్లేయులు, ఇంకొక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఆంగ్లేయుల వలన భారతదేశంలో చాలా మార్పులే వచ్చాయండి. ఎందుకంటే చాలా ఆర్థికంగా మనం చాలా నష్టపోయాము. ఆంగ్లేయుల వలన చాలా హస్తకళలు మన సొంత వాటిపైన వారి యొక్క ఆధిపత్యం చెలాయించడం, వారి యొక్క టెక్నాలజీని మన మీద ఉపయోగించడం, ఆ విధంగా ఎన్నో మార్పులు జరిగాయి. అందులో మెయిన్ ఏంటంటే ఇంకొకటి టాపిక్ గురించి మనం తెలుసుకోవాలండి. సంపద తరలింపు విధానం, డ్రైన్ ఆఫ్ వెల్త్ గురించి తెలుసుకోవాలండి. బ్రిటిష్ ఆర్థిక విధానాల వలన భారత సంపద ఇంగ్లాండ్కు నిరంతరం తరలి వెళ్ళడంతో భారతదేశం మరింత పేదరికంలోకి నెట్టివేయబడిందండి. ఆల్రెడీ మనం కొంచెం పేదరికంలోనే ఉన్నామంటే ఉన్నదంతా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతుంటే ఇంకా మనం పేదోళ్ళమే కదండి. అందుకే ఎప్పుడు పేదోళ్ళలానే మిలిగిపోయినట్టున్నాం. భారతీయ మేధావులు ఈ దోపిడీ గురించి తమ రచనల ద్వారా తెలియజేసి ప్రజలలో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేశారనమాట. అయితే భారత సంపద ప్రధానంగా హోమ్ ఛార్జీల రూపంలో ఇంగ్లాండ్కు తరలి వెళ్ళేది. అయితే భారత సంపద ఇంగ్లాండ్కు భారీగా తరలి వెళ్ళిందండి. ఆంగ్లేయుల దోపిడీని సంపద తరలింపు సిద్ధాంతం ద్వారా ప్రజలకు వివరించిన తొలి భారతీయ మేధావి ఎవరంటే దాదాబాయి నౌరోజీ అండి. ఆయన రాసిన ఇంగ్లాండ్స్ డెబ్ట్ టు ఇండియా మరియు పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథాల్లో సంపద తరలింపు గురించి తెలుపబడింది. దాదాబాయి నౌరోజీ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే గ్రంథం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మహాగోవింద రనడే రాసిన ఎస్సేస్ ఆన్ ఇండియన్ ఎకనామిక్స్ అనే పుస్తకంలో 1/3 జాతీయ ఆదాయం ఇంగ్లాండ్కు ఎటువంటి ప్రతిఫలం లేకుండా తరలి వెళ్తుందని చెప్పబడింది. నెక్స్ట్ ఆర్సి దత్ రాసిన ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో బ్రిటిష్ దోపిడీ నాదిర్షా దోపిడీ కంటే భయంకరమైనదని కూడా వివరించబడిందండి. చూడండి, బ్రిటిష్ దోపిడీ అనేది నాదిర్షా దోపిడీ కంటే కూడా భయంకరమైనది వివరించబడింది. అంటే ఎంత ఎక్కువగా వాళ్ళు మన భారతదేశంలో దోచుకున్నారు అనేది తెలుస్తుంది. మనం నాదిర్షా గురించి ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నామండి. ప్రీవియస్ క్లాసెస్ వినకుంటే ప్లేలిస్ట్లో క్లాసెస్ ఉన్నాయి, చూడండి. నెక్స్ట్ ఇంకొక జాన్ సులేవన్ అనే అధికారి ఏమన్నాడంటే బ్రిటిష్ పాలన వ్యవస్థను స్పాంజితో పోల్చాడనమాట. అంటే ఏంటంటే గంగా నదిలో ముంచుకొని థేమ్స్ నది లండన్లో పిండుకోవడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఉన్న సంపదనంతా తీసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ విధంగా వారి యొక్క ఆర్థిక విధానాలను విమర్శించడం జరిగింది. భారతదేశంలో
ప్రాచీన కాలం నుండి క్షామాలు ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవిస్తే, కానీ ఆంగ్లేయుల కాలంలో మాత్రం ఆర్థికంగా చాలా నష్టపోయామండి మనం. అయితే ఆధునిక భారతదేశంలో ఆంగ్లేయుల దోపిడీ ఏ విధంగా ఉండేదంటే 1854 నుంచి 1901 మధ్యలో 24 ప్రధాన క్షామాలు సంభవించి 2.9 కోట్ల మంది మరణించారంటే అంటే చాలా క్షామాలు అనేవి వచ్చాయన్నమాట. వీరి యొక్క దోపిడీ విధానాల వల్ల చాలామంది చాలా నష్టపోయారు. 1770లోని బెంగాల్ క్షామంలో 1/3 వంతు జనాభా అంతరించింది. నెక్స్ట్ 1866లో ఒరిస్సా క్షామంలో లక్షలాది మంది మరణించారు. 1943 బెంగాల్ క్షామంలో 30 లక్షల మంది మృతి చెందారనమాట. ఆంగ్లేయులు తమ పారిశ్రామిక అవసరాల కోసం వాణిజ్య పంటలను పండించమని భారత రైతులపైన తీవ్రమైన ఒత్తిడి పెంచేదండి. వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా వారు చెప్పిన పంటలనే పండించాలని బ్రిటిష్ వారు చాలా ఒత్తిడి మన ఇండియా వాళ్ళపైన చేసేవారండి. దీంతో భూమిలో నీలిమందును పండించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నీలిమందు పండించడంతో ఆహారం కొరకు తీవ్రమైన కొరత ఏర్పడింది. భారతదేశ సంపదను ఎటువంటి ప్రతిఫలం ఇవ్వకుండా ఇంగ్లాండ్కు తరలించి భారతీయులను చాలా దరిద్రంలోకి నెట్టేసేదండి. ఆంగ్లేయుల రెవెన్యూ విధానాలు కూడా క్షామాలకు కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా అధిక భూమి శిస్తును వసూలు చేసేవారండి. అండ్ పంటలు పండినప్పుడు కూడా పూర్తి శిస్తును వసూలు చేసే విధానాలను ఈ విధంగా చేయడంతో రైతులు చాలా తీవ్రమైన దుర్భర పరిస్థితిని లోకి నెట్టివేసేదండి. నెక్స్ట్ ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులు అవలంబించిన విధానాలు అండ్ 1943లో బెంగాల్ క్షామానికి కారణమై లక్షలాది మంది మరణించారనమాట. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొంటున్న మిత్రదేశాలు సైన్యానికి ఆంగ్లేయులు భారతదేశం నుండే ఆహార ధాన్యాలను సరఫరా చేసి ఆహార నిల్వలను ఖాళీ చేశారనమాట. ఆల్రెడీ మనకు ఈ నీలిమందు పండించడం వల్ల వాటి వల్ల ఆహార కొరత ఏర్పడిందంటే ఇంకా సరఫరా చేసి ఇంకా ఖాళీ చేశారనమాట. ఫలితంగా బెంగాల్లో ఏర్పడిన కరువు 1943లో క్షామంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఈ క్షామాలపైన కూడా కొన్ని కమిటీలు నియమించారండి. అవి ఏంటంటే ఒకటి సర్ జార్జ్ క్యాంపబెల్ కమిటీ, ఇంపార్టెంట్ అండి, స్ట్రాచీ కమిషన్, నెక్స్ట్ లాయల్ కమిషన్, మ్యాక్డోనల్ కమిషన్ అనేవి క్షామాలపైన నియమించిన కమిషన్స్ అండి ఇవి. అయితే ఆంగ్లేయులు తమ పరిపాలన మరియు ఆర్థిక ప్రయోజనాల కోసం భారతదేశంలో ఆధునిక రవాణా మరియు సమాచార వ్యవస్థను కూడా అభివృద్ధి చేశారు. ఇవి మన యొక్క అభివృద్ధి కోసం కాదండి, వారి యొక్క వలసవాద ప్రయోజనాల కోసమే చేపట్టారనమాట. ఎందుకంటే అక్కడ వారితో మాట్లాడడం కోసం కానీ, ఇక్కడి నుంచి అక్కడికి రవాణా ఎక్స్పోర్ట్ చేయడం కోసం కానీ, ఆ విధంగా వారి యొక్క అభివృద్ధి కోసమే ఇవన్నీ ఏర్పాటు చేశారు. లార్డ్ డల్హౌసీ 1853లో రైల్వేలను ప్రవేశపెట్టాడు. ఇతన్ని భారతదేశంలో రైల్వేలకు పితామహుడని గుర్తిస్తారు. అండ్ భారతదేశంలో తొలి రైలు బొంబాయి టు థానే వరకు నడిచింది. 1905లో థామస్ రాబర్ట్సన్ కమిషన్ నివేదిక ఆధారంగా రైల్వే బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అండ్ 1853లో డల్హౌసీ టెలిగ్రాఫ్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. భారతదేశంలో మొదటి టెలిగ్రాఫ్ లైను కలకత్తా టు ఆగ్రా. అండ్ డల్హౌసీ పాలనా కాలంలోనే 1853లో కరాచీలో తొలి పోస్టల్ స్టాంపు విడుదల చేయబడింది. 1850లో డల్హౌసీ నీటి ఆవిరితో నడిచే నౌకలను ప్రవేశపెట్టాడండి. చాలా మార్పులే వచ్చాయని చెప్పొచ్చు భారతదేశంలో ఈ విధంగా కనిపెట్టడం వల్ల. నెక్స్ట్ డల్హౌసీ పాలనా కాలంలో పెషావర్ నుంచి కలకత్తా వరకు గ్రాండ్ ట్రంక్ రోడ్డు కూడా నిర్మించబడింది అనమాట. ఈ విధంగా ఎన్నో మార్పులను తీసుకురావడం జరిగింది. అండ్ ఇంకో పరిశ్రమలను కూడా స్థాపించడం జరిగింది. 1855లో తొలి జనపనార పరిశ్రమ బెంగాల్లోని రిస్రాలో స్థాపించబడిందండి. 1854లో తొలి ఆధునిక వస్త్ర పరిశ్రమ బొంబాయిలో స్థాపించబడింది. జనపనార జూట్ పరిశ్రమ ఆంగ్లేయుల ఆధీనంలో ఉండగా వస్త్ర పరిశ్రమ మాత్రం భారతీయుల యాజమాన్యంలో అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. నెక్స్ట్ 1907లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ 1907లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ జంషెడ్పూర్లో స్థాపించబడింది. భారతదేశంలో ఇది తొలి ఆధునిక ఉక్కు కర్మాగారం. భారతదేశంలో ఆధునిక పరిశ్రమల అభివృద్ధిలో కూడా అనేక లోపాలు ఉన్నాయి. ఈ పరిశ్రమలు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమై భారతదేశంలో ప్రాంతాల అసమానతలకు కారణమయ్యాయని చెప్పవచ్చు. ఈ విధంగా ఎన్నో మార్పులు జరిగాయండి భారతదేశంలో. ఆంగ్లేయులు చాలా మార్పులనే ప్రవేశపెట్టారు. ఈ విధంగా విద్య పైన, మనము క్షామాలపైన, వారు ఏర్పరిచిన కమిషన్లు, సివిల్ సర్వీసెంట్ల గురించి అన్నీ మనం తెలుసుకున్నాం. ఇంత ప్రీవియస్ క్లాస్లో ఐరోపా వర్తకుల రాక గురించి, బెంగాల్ ఆక్రమణల గురించి, వారి యొక్క పరిపాలనా విధానాల గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో అండ్ తిరుగుబాటుల గురించి తెలుసుకుందామండి. అంటే ఆంగ్లేయుల పైన మన భారతీయుల యొక్క తిరుగుబాట్ల గురించి మనం తెలుసుకుందాం.
ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.